వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. దిస్ ఇస్ డాక్టర్ కరిష్మా, న్యాచురోపతి ఫిజిషియన్. ఈ రోజు ఈ వీడియోలో డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. డీటాక్సిఫికేషన్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని బయటికి పంపించే ప్రాసెస్. దీన్ని న్యాచురోపతిలో ఎలా ఇస్తుంటాము అంటే డైట్ ద్వారా, కొన్ని థెరపీస్ ద్వారా, యోగిక్ క్రియాస్ ద్వారా ఈ డీటాక్సిఫికేషన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అయితే మన బాడీలో మేజర్ డీటాక్సిఫైయింగ్ ఆర్గాన్ ఏంటి అంటే లివర్ అని చెప్పొచ్చు. మనం తీసుకున్న ఫుడ్ ద్వారా కానివ్వండి, లేకపోతే మెడికేషన్స్ ద్వారా కానివ్వండి, ఈ టాక్సిన్స్ మన బాడీలోకి వెళ్తే ఈ లివర్ అనేది దాన్ని డీటాక్సిఫై చేసి బిలియరీ ఎక్స్క్రీషన్ ద్వారా, రీనల్ ఎక్స్క్రీషన్ ద్వారా, అంటే ఫీసెస్ ద్వారా కానివ్వండి, యూరిన్ ద్వారా కానివ్వండి, ఈ టాక్సిన్స్ ని బయటకు పంపిస్తూ ఉంటుంది. న్యాచురోపతి కాన్సెప్ట్ ప్రకారం మనకు ఒక డిసీజ్ రావడానికి కారణం ఏంటంటే మన బాడీలో టాక్సిన్స్ అనేవి అక్యుములేట్ అవ్వడం. జనరల్ గా మన బాడీలో 5 ఎలిమినేటివ్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే కిడ్నీస్, లివర్, లంగ్, స్కిన్, లార్జ్ ఇంటెస్టైన్. సో ఇవి ఒక్కొక్క రూపంలో, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ అనేవి యూరిన్ రూపంలో టాక్సిన్స్ ని పంపిస్తే, లార్జ్ ఇంటెస్టైన్ ఫీసెస్ రూపంలో టాక్సిన్స్ పంపిస్తాయి. అదే స్కిన్ అయితే స్వెట్ రూపంలో టాక్సిన్స్ ని పంపిస్తూ ఉంటాయి. లంగ్స్ అయితే కనుక ఎక్స్హేల్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు పంపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం నేచర్స్ లాని వైలేట్ చేసాం, ఈ నేచర్స్ లాని వైలేట్ చేయడం అంటే మనం ఇంప్రాపర్ టైమింగ్లో ఇంప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, మన స్లీపింగ్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ 5 ఎలిమినేటివ్ ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఈ టాక్సిన్స్ అనేవి కంప్లీట్ గా బయటకు వెళ్ళకుండా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. దీనికి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి టాక్సిన్స్ మన బాడీలో అక్యుములేట్ అయ్యాయని మనకి ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా కొన్ని సైన్స్ అండ్ సింప్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఫిజికల్ సైన్స్ అండ్ సింప్టమ్స్ వచ్చేసరికి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకంగా ఉండడం, నాసియా, ఏది తిన్నా కానివ్వండి వామిటింగ్ వచ్చే ఫీలింగ్ రావడం, ఫేస్ మీద, బ్యాక్ మీద పింపుల్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఇంకా వాళ్ళకి ఎక్కువ చెమట పట్టకపోవడం, లేకపోతే ఎక్కువ స్కిన్ మీద ఎక్కువ ఆయిల్ సెక్రీషన్ అవ్వడం కానివ్వండి, నోటి నుంచి దుర్వాసన రావడం, ఎప్పుడు అలసటగా ఉండటము, యూరిన్ కలర్ అనేది ఎల్లోగా డార్క్ గా ఉండటము, బాడీ నుంచి దుర్వాసన రావడం, ఇవన్నీ ఫిజికల్ సైన్స్ అండ్ సింప్టమ్స్ అనేవి చూస్తుంది. మనకి ఫిజికల్ గా అక్యుములేట్ అయ్యే టాక్సిన్స్ మెంటల్ గా కూడా ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉంటాయి. దాని సైన్స్ అండ్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇరిటేషన్ రావడం, కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండడము, మెమరీ లాస్, ఇలాంటివి చూస్తూ ఉంటాం. అదే ఎమోషనల్ పరంగా అయితే ఎప్పుడు కోపంగా, చిరాగ్గా ఉండడము, డిప్రెస్డ్ గా ఉండడము, ఇలాంటి సింప్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాము. ఇంతకు ముందు కాలంలో మునులు వాళ్ళు తపస్సు చేసేటప్పుడు, మెడిటేషన్ చేసేటప్పుడు ఈ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ ని వాళ్ళు న్యాచురల్ గా తీసుకునేవారు. ఇలా చేయడం వల్ల ఫిజికల్ గా ఫిట్ గా ఉండడమే కాకుండా వాళ్ళు ఎమోషనల్ గా, మెంటల్ గా కూడా స్టేబుల్ గా ఉండేవారు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఈ న్యాచురల్ డీటాక్సిఫికేషన్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ గా, మెంటల్ గా స్టేబుల్ గా ఉండడానికి. ఏ కండిషన్స్ కి ఈ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ సజెస్ట్ చేస్తూ ఉంటాము అంటే ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి, చాలా రోజుల నుంచి వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా వెయిట్ లాస్ అవ్వలేని వాళ్ళకి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి, సోరియాసిస్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి, ఇంకేమైనా స్కిన్ కండిషన్స్ లైక్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఆస్తమా ఉన్న వాళ్ళకి, సైనసైటిస్ ఉన్న వాళ్ళకి, కాన్స్టిపేషన్ తో బాధపడుతున్న వాళ్ళకి, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, మజిల్ సోర్నెస్, మజిల్ స్పాజమ్స్ ఉన్న వాళ్ళకి ఈ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది సజెస్ట్ చేస్తుంది. కేవలం ఫిజికల్ ప్రాబ్లమ్సే కాకుండా మెంటల్ గా, ఎమోషనల్ గా ఎవరైతే సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఈ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. న్యాచురోపతిలో మేజర్ గా 5 డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంది. అందులో ఫస్ట్ లివర్ డీటాక్సిఫికేషన్. ఎవరైతే ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారో, గ్యాస్ట్రైటిస్ తో బాధపడే వాళ్ళు, గాల్ బ్లాడర్ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ తో బాధపడే వాళ్ళు, ప్యాంక్రియాటైటిస్ తో బాధపడే వాళ్ళకి ఈ లివర్ డీటాక్సిఫికేషన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. సెకండ్ కిడ్నీ డీటాక్సిఫికేషన్. ఎవరైతే నెఫ్రైటిస్ తో బాధపడే వాళ్ళు, కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు, తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వాళ్ళు, ఎడమాతో బాధపడే వాళ్ళకి ఈ కిడ్నీ డీటాక్సిఫికేషన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. థర్డ్ లార్జ్ ఇంటెస్టైన్ డీటాక్సిఫికేషన్. ఎవరైతే కాన్స్టిపేషన్ తో బాధపడుతున్నారో, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తో బాధపడుతున్నారు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు, సైనసైటిస్ తో బాధపడే వాళ్ళకి, అంటే సైనసైటిస్ కి వన్ ఆఫ్ ద ఇండైరెక్ట్ కాజ్ లార్జ్ ఇంటెస్టైన్ లో టాక్సిన్స్ అనేవి అక్యుములేట్ అవ్వడం.
ఇంకా బాడీ నుంచి బ్యాడ్ ఆర్డర్ రావడం, వీళ్ళకి లార్జ్ ఇంటెస్టైన్ డీటాక్సిఫికేషన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఫోర్త్ది లంగ్ డీటాక్సిఫికేషన్. ఎవరైతే ఆస్తమాతో బాధపడుతున్నారో, సైనసైటిస్తో బాధపడుతున్నారో, క్రానిక్ కాఫ్ అండ్ కోల్డ్ ఉన్న వాళ్ళకి, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి ఈ లంగ్ డీటాక్సిఫికేషన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఫిఫ్త్ది స్కిన్ డీటాక్సిఫికేషన్. ఎవరైతే సోరియాసిస్తో బాధపడే వాళ్ళకి, ఎగ్జిమాతో బాధపడే వాళ్ళకి, పింపుల్స్తో బాధపడే వాళ్ళకి, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, ఎక్సెస్ సీబమ్ ప్రొడక్షన్ ఉన్న వాళ్ళకి ఈ స్కిన్ డీటాక్సిఫికేషన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. మీరు కనుక నేను చెప్పిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ ని తరచుగా ఫేస్ చేస్తూ ఉంటే, మీరు ఈ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటే మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయం నుంచి మమ్మల్ని కన్సల్ట్ అయితే కనుక మీ కంప్లీట్ కేస్ హిస్టరీ తీసుకొని ఈ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ ని ప్రిస్క్రైబ్ చేస్తాం. థ్యాంక్ యూ.